ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు, ఆట ఎవరిది, ఆడిస్తుంది ఎవరు? దీని మీద అంటే ఆల్రెడీ పొంగులేటి తాలూకా వాళ్ళకి ఇచ్చారు అనేది ఒకటి. దీని మీద ఈ వెనకాల ఎవరుని నడిపిస్తున్నారు అని. కరీంనగర్ కూడా ఫైనల్ కాలేదు కదా, నామినేషన్ వేశారు. నామినేషన్లు వేశారు రాజేశ్వరరావు అని ఆయన చేత నిన్న కూడా చెప్పినట్లున్నాం. అవును. సుధాకర్, మొత్తానికి కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా ఉంది. మనకి ఇప్పుడు ఏంటంటే నీ గొడవంతా లేకుండా ప్రియాంక గాంధీ వచ్చి వేసేస్తే గొడవ లేని పని అయిపోతుంది. లేదు ఇంకెవరినన్నా కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైనటువంటి 1, 2, 3 నాయకుల్లో ఒకరిని తెచ్చేసి కనుక అక్కడ కనుక వేపించేస్తే ఇక అది కూడా గొడవ లేని పని అవుతుంది. అందుకని ప్రియాంక గాంధీనా లేకపోతే రాబర్ట్ రేపే లాస్ట్ డేట్ కదండి, అందుకని నామినేషన్ మరి రేపు ఆఖరి రోజు అండి. సో రఘురామ్ రెడ్డి అంటున్నారండి. మరి మీరేం ట్రై చేయకపోయారా? అంటే ఇది ఇప్పుడు ఇందులో ఏంటంటే సార్, నామా నాగేశ్వరరావుకి ఫిక్సింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఒక వాదన వస్తుందండి. ఈ ఇక్కడ ఏంటి సుధాకర్, సరే సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి ఎవరికి ఇస్తున్నారు ఏంటి ఎన్ని, లేకపోతే లాటరీ తీయొచ్చు కదా నేను అనుకున్నట్లుగా ఏదో ఒకటి చేయండి రోజు పోవాలండి. ఖమ్మం పార్లమెంటు అభ్యర్థికి సంబంధించి ఇంకా కాంగ్రెస్లో తెగట్లేదు సార్. అయితే రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు కనుక బీఫామ్ దాఖలు చేయకపోతే స్వతంత్ర అభ్యర్థి కింద లెక్క వస్తుంది. ఎందుకంటే ఖమ్మంలో ఇప్పటికే రఘురామ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా కరీంనగర్లో రాజేందర్ రావు దాఖలు చేశారు. అదేవిధంగా ఇవాళ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా ఆయన కూడా నామినేషన్ దాఖలు చేశారు సార్. కాబట్టి అక్కడ ఎవరు అభ్యర్థి అవుతారు, ఇక్కడ ఎవరు అభ్యర్థి అవుతారు అనేది ఇంకా తేలట్లేదు. కాంగ్రెస్ శ్రేణిలో తీవ్ర అయోమయం, గందరగోళం అయితే నెలకొంటుంది. ఎందుకో ఏఐసీసీ అధిష్టానం ఇప్పటికీ తేల్చట్లేదు. రేపటితో నామినేషన్ దాఖలు చివరి తేదీ ఉంది, అయినా తేల్చట్లేదు. నిన్న బట్టి విక్రమార్క కేరళ వెళ్ళారు. కేరళ వెళ్ళి కేసీ వేణుగోపాల్ని కలిశారు. అంటే ఆయన వ్యక్తిగత పని కోసం వెళ్ళినా కూడా కేసీ వేణుగోపాల్ని కలిశారు. ఆయన పట్టుబడుతున్నారు, రాయల్ నాగేశ్వరరావుకే టికెట్ ఇవ్వాలి ఖమ్మ సామాజిక వర్గానికని అన్నారు. ఇవాళ ఢిల్లీకి వెళ్ళారు సార్ ఒక కార్యక్రమంలో హాజరు కావడానికి. అదే కార్యక్రమంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి రాహుల్ గాంధీని కలిసి వాళ్ళ రాత్రికి ఏదో ఒకటి తేలుతుందని అయితే అందరూ కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నాయి. చూడాలి. ఇదొకటి నడుస్తుంటే ఒక కొత్త అంశం తెర మీదకి వస్తుంది సార్. ప్రియాంక గాంధీని పోటీ చేయిద్దాం, మొదటగా సోనియా గాంధీ అనుకున్నారు, కానీ సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్ళిపోయారు. సోనియా గాంధీ పోటీ చేయట్లేదు. కాబట్టి ప్రియాంక గాంధీని పోటీ చేయిస్తామని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఉత్తరప్రదేశ్లోని అమేధి, రాయబరేలీ ఈ 2 నుంచి ఏదో ఒక చోట ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని భావిస్తున్నారు. రాహుల్ గాంధీ వాయనాడ్లో ఒక దగ్గర పోటీ చేస్తున్నారు, నామినేషన్ వేశారు, అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఉత్తరాదిన ఒకటి దక్షిణాదిన ఇద్దరు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. వాయనాడ్లో అదేవిధంగా అమేధిలో రాహుల్ గాంధీ పోటీ చేస్తే ఖమ్మంలో, రాయబరేలీలో ప్రియాంక గాంధీ పోటీ చేసినట్లయితే ఉత్తరాది, దక్షిణాది నుండి ఇద్దరు అగ్రనాయకులు పోటీ చేసినట్టు ఉంటుంది. పక్కనే ఉన్న నియోజకవర్గాలపైన ప్రభావం పడుతుందనే ఒక ఆలోచన కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. కానీ చూడాలి సార్, ఏదైనా ఇవాళ రాత్రి లేకుంటే రేపు ఉదయం కల్లా స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ శ్రేణులు అంతర్గతంగా చెప్పే అంశం ఏంటంటే కేసీ వేణుగోపాల్ నామినేషన్ వేసుకోమన్నాడు కాబట్టి అక్కడ రాజేందర్ రావు నామినేషన్ వేశారు, ఇక్కడ రఘురామ్ రెడ్డి నామినేషన్ వేశారు. కాకపోతే ఎవరైతే ఆశావాహులు ఉంటారో ఆశావాహులను ఒప్పించి మెప్పించి వివాదం కాకుండా చేసి వారి పేర్లు ప్రకటించాలని చూస్తుంది కాంగ్రెస్ అధిష్టానం అంటున్నారు. కానీ దీనికి సంబంధించి ఎప్పుడు ఫైనల్ అవుతుంది ఏంది అనే గందరగోళం వారి వర్గీయులలో అదేవిధంగా కాంగ్రెస్ నెలకొంది సార్. ఓకే, రైట్ సుధాకర్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్